చైతన్య చరితామృత అని ఒక గ్రంథంలో చెప్పబడింది, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ కృపాయపాయ్ భక్తిలత బీజ. ఇది బెంగాలీ లాంగ్వేజ్ మాట. సో చైతన్య మహాప్రభులు వారు చెప్పిన వాక్యాలు ఇవి. బ్రహ్మాండ భ్రమితే అంటే మనం ఈ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనం ఎదుర్కొంటుంటాం. తర్వాత ఈ లైఫ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో కూడా మనం ఏమన్నా పుణ్యకార్యాలు చేస్తే పైకి వెళ్తారు బ్రహ్మాండంలో, లేకపోతే ఇదే బ్రహ్మాండంలో కిందకి పోతారు అనమాట. సో దీన్ని బ్రహ్మాండ భ్రమితే అంటుంది శాస్త్రం. అప్పుడప్పుడు స్వర్గలోకాల వైపు వెళ్తుంటాం, అప్పుడప్పుడు పాతాళ లోకాల వైపుకు వెళ్తుంటాం అన్నమాట. కానీ కోన భాగ్యవాన్, ఎవరైతే అదృష్టవంతులో వారికి ఒక సాంప్రదాయ ఆచార్యులతో సాంగత్యం లభించి తద్వారా భక్తిలత బీజ, సీడ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, అంటే ఉత్తమ భక్తికి ఒక బీజం పడుతుందన్నమాట హృదయంలో. ఈ బీజం అనేది ఒక్క గురువులు మాత్రమే నాటగలరు. అట్లాంటి ఆచార్యులు, సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచార్యులు, వారు మాత్రమే ఈ భక్తులత బీజాన్ని నాటగలరు అన్నమాట. సో ఆ రకంగా ఎవరికైనా ఆ బీజం లభిస్తే ఆ ఇన్స్పిరేషన్ ఎంత గట్టిగా ఉంటుందంటే, ఎంత ట్రాన్స్ఫర్మేటివ్గా ఉంటుందంటే, ఇంకా మిగతావన్నీ వదులుకొని తేలిగ్గా అనాయాసంగా రాగలుగుతారు అనమాట. నా విషయంలో కూడా జరిగింది అదే.